హే మామీస్ అండ్ డాడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మదర్హుడ్ వైబ్స్. ఈ రోజు మన వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఇది చాలా మంది ఆల్మోస్ట్ 100% మదర్స్కి, న్యూ మామ్స్కి ఉన్న వరియే ఇది. నాకు కూడా వచ్చింది, నాకు కూడా ఆ వరి ఉండేది. ఏంటంటే అది మన మిల్క్ బేబీకి సరిపోతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది. బాటిల్ ఫీడ్ అనుకోండి, ఈజీగా మనకి ఓకే ఇంత ఎంఎల్ తాగింది బేబీ, సో ఇంత ఎంఎల్ తాగుతుంది, ఓకే ఇది సరిపోతుంది అని మనకు అర్థమవుతుంది. కానీ మదర్ ఫీడ్ అనేది మనకు తెలియదు కదా, ఎంత తాగుతున్నారో, వాళ్ళకి సరిపోతుందో లేదో ఏంటి అని అస్సలు మనకు ఒక ఐడియా కూడా రాదు. సో నాకు ఇది చాలా వరి ఉండేది దీని మీద. సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే అతను కొన్ని సైన్స్ చెప్పారు. సో ఈ సైన్స్ మీరు రీచ్ అయ్యారు, మీ బేబీ రీచ్ అయ్యిందంటే యువర్ మిల్క్ ప్రొడక్షన్ ఈస్ వెల్ అండ్ గుడ్, అండ్ బేబీ కూడా హాయిగా మంచిగా గ్రో అవుతుందని చెప్పారనమాట. సో ఆ సైన్స్ ఏదో మీకు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, మీకు కానీ ఇలాంటి పేరెంటింగ్ వీడియోస్, ఇలా మదర్హుడ్ వీడియోస్, ఇలాంటి న్యూ మామ్స్కి ఏవైనా వరీస్ ఉంది, ఇలాంటి వీడియోస్ లాంటివి మీకు యూజ్ అవుతున్నాయంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను రిప్లై ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సైన్ ఏంటంటే హైడ్రేషన్ ఆర్ వెట్ డైపర్స్ అనమాట. వెట్ డైపర్స్ అంటే ఏంటంటే, మీ బేబీ ఒక 24 hours స్పాన్లోనే టైం స్పాన్లో అట్లీస్ట్ 7 to 8 times అయినా యూరిన్ పాస్ చేయాలన్నమాట. అది అప్పుడు బేబీ హెల్దీగా ఉంది, బేబీకి ఇనఫ్ మిల్క్ వెళ్తుంది, బేబీ హ్యాపీగా ఉంది అని అర్థం అనమాట. అట్లీస్ట్ 7 to 8 యూరిన్స్ పాస్ చేయాలన్నమాట. దానికన్నా ఎక్కువ పాస్ చేసినా వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. అండ్ ఇది ద మెయిన్ సైన్ అనమాట. హైడ్రేషన్ అంటే ఏంటంటే, అండ్ బేబీ లిప్స్ మీరు గమనిస్తూ ఉండాలన్నమాట. బేబీ లిప్స్ అనేది చాలా ఫ్లేకీగా అండ్ చాలా డ్రైగా అనిపించకూడదు, ఎప్పుడు ప్లంపీగా అండ్ చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. డ్రైగా ఉన్నాయి, బ్రేక్అవుట్స్ లాగా వస్తున్నాయి అని అంటే బేబీకి హైడ్రేషన్ అనేది తక్కువ. హైడ్రేషన్ అనేది ఏంటి, మన మిల్కే కదా, అంటే మిల్క్ తక్కువ అవుతుంది అని అర్థం అనమాట. సెకండ్ సైన్ వచ్చేసరికి వెయిట్ గెయిన్ అంటే బేబీ ఎంత వెయిట్ గెయిన్ అవుతుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే చాలా చిన్న బేబీస్ కాబట్టి మనకు చెప్పలేరు వాళ్ళకి సరిపోతుందా లేదా. మనమే ఈ సైన్స్ అన్ని మనం చెక్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ ఒక న్యూ బోర్న్ బేబీ వీక్లీ 1 week అట్లీస్ట్ 100 to 200 grams అయినా పెరగాలి. వెయిట్ అనేది ఇంక్రిమెంట్ ఉండాలి. అలా ఉందంటే తనకి ఫుడ్ అండ్ మిల్క్ అనేది సఫిషియెంట్ గా ఉంది, వెళ్తుంది అని అర్థం అనమాట. థర్డ్ సైన్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫీడ్స్ అంటే 2 to 3 hours ఇంటర్వెల్స్ లో మీరు మిల్క్ అనేది మీరు బేబీకి ఫీడ్ చేస్తూ ఉండాలి. 2 to 3 hours లో మిల్క్ ఫీడ్ చేస్తే బేబీ మంచిగా స్లీప్ ఉంటుంది, అన్ని ఉంటాయి. లేదు బేబీ 2 to 3 hours లో కాదు, ప్రతిసారి ఒక ½ an hour 1 hour లేచి ఏడుస్తుంది అంటే బేబీకి మిల్క్ అనేది సరిపోవట్లేదు అని అర్థం అనమాట. అండ్ యూజువల్ గా మీరు ఫీడింగ్ టైం కూడా చూసుకోవాలన్నమాట. ఒక 5 to 10 minutes ఇచ్చి 1 hour లో లెగిసిపోతుంది అని అంటే అలా మిల్క్ సరిపోవట్లేదు అని కాదు. మీరు అట్లీస్ట్ మీ ఫీడింగ్ టైం అనేది 30 to 40 minutes ఇవ్వాలి బేబీకి. అప్పుడే బేబీ స్టమక్ అనేది ఫిల్ అవుతూ ఉంటది. సో మీరు 5 to 10 minutes ఇచ్చేసి 1 hour లో లెగిస్తుంది అంటే అలా కాదు, అంటే బేబీ సరిగ్గా ఫీడింగ్ తీసుకోవట్లేదు అని అర్థం, అంతే తప్ప మీకు మిల్క్ ప్రొడక్షన్ తక్కువ ఉంది అని అర్థం కాదు. మీరు 30 to 40 minutes మిల్క్ ఫీడింగ్ ఇస్తూ కూడా బేబీ వెంటనే లెగిస్తుంది అంటే మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది తక్కువ అవుతుంది అని అర్థం అనమాట. వచ్చేసరికి స్కిన్ టోన్ అనేది పేల్ గా ఎల్లోయిష్ గా ఉండకూడదు అనమాట. న్యాచురల్ స్కిన్ టోన్, బేబీకి ఎలాంటి స్కిన్ టోన్ ఉంటే ఆ స్కిన్ ఓకే, కాకపోతే చాలా ప్లంపీగా. బేబీ హెల్దీ స్కిన్ అనేది మీకు తెలుస్తుంది కదా ఎలా ఉంటుందో, చాలా ప్లంపీగా అంటే ఇలా చాలా సాఫ్ట్ గా అలా ఉండాలన్నమాట. చాలా డ్రైగా ఫ్లేకీగా ఉండకూడదు అనమాట, ఎల్లోయిష్ గా కూడా ఉండకూడదు అనమాట. అలా ఉంది అంటే బేబీకి మిల్క్ అనేది సరిపోవట్లేదు, డిహైడ్రేట్ అవుతుంది అని అర్థం అనమాట. ఇందాక లిప్స్ గురించి చెప్పాను కదా, అలాగే బాడీ స్కిన్ కూడా మీకు చేంజ్ అవుతూ ఉంటది. అండ్ లాస్ట్ సైన్ ఏంటంటే, బేబీ లేచాక యాక్టివ్ గా లేకపోవడం. అండ్ యాక్టివ్ గా అంటే తన చేతులు కాళ్ళు ఆడించకుండా అలా డిమ్ గా ఉండడం. అంటే ఇప్పుడు ఫుడ్ లేకపోతే చూడండి చాలా డల్ గా ఉంటారా, అలాగ ఉంటుంది, యాక్టివ్ గా లేదు అని అంటుంటే. అండ్ ఇంకో సైన్ ఏంటంటే, మీ బేబీ కానీ మైల్ స్టోన్స్ అంటే మీకు తెలుసు కదా, 4 to 6 months లోపు రోల్ ఓవర్ అవ్వాలి, అలాంటివి లేదు. అలా మైల్ స్టోన్స్ ని మీ బేబీ కానీ రీచ్ అవ్వట్లేదు అంటే తనకి సఫిషియెంట్ న్యూట్రియంట్స్ వెళ్ళట్లేదు అని అర్థం, అంటే మిల్క్ సరిపోవట్లేదు అని అర్థం. సో
అలాంటప్పుడు అండ్ మదర్ ఫీడ్ ఇచ్చే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. నా మిల్క్ నేను బేబీకి సరిపోయినంత మిల్క్ నేను ప్రొడ్యూస్ చేయగలను అని మీరు కాన్ఫిడెంట్గా ఉంటేనే మన మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా హెల్దీగా చాలా ఇనఫ్గా వస్తుంది అనమాట బేబీకి సరిపోయాడంటే. స్ట్రెస్ కూడా చాలా మెయిన్ రీజన్, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మిల్క్ ప్రొడక్షన్ తక్కువ అవడానికి కూడా చాలా మెయిన్ రీజన్ అది. మన కాన్ఫిడెంట్గా ఉంటేనే మన బాడీ కాన్ఫిడెంట్గా ఉంటుంది. సో బేబీకి మనం ఇనఫ్ మిల్క్ని మనం ప్రొడ్యూస్ చేయగలం. మనం అన్ని చేయగా కూడా మనకి ఇంకా డౌట్స్, ఈ సైన్స్ అన్నిట్లో కూడా మీకు ఏదైనా మీకు డౌట్ ఉంది అంటే మీరు వెంటనే వెళ్ళి డాక్టర్ని అడగచ్చు. డాక్టర్ని ఫ్రీ టు ఆస్క్ అనమాట. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీ గురించి కానీ బేబీ గురించి కానీ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు వెళ్ళి డాక్టర్ని ఫ్రీగా అడగచ్చు అనమాట. ఎటువంటి అయ్యో ఇది అడిగితే డాక్టర్ ఏమనుకుంటారో ఏంటి అలా ఏమి ఉండదు. మీకు చిన్న డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు. ఎందుకంటే మన చిన్న బేబీస్ కదా, వాళ్ళను మనం ఏ రిస్క్ తీసుకోకూడదు అనమాట. మనకి ఏ డౌట్స్ అని మనం వెళ్ళి అడగచ్చు ఫ్రీ టు ఆస్క్. అండ్ వాళ్ళు కూడా అంతే ఓపిక్గా చెప్తారు మనకి కూడా, ఏమి భయపడకండమ్మా ఇవమ్మ సైన్స్ ఇవ్వాలని. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అడగండి. ఈ సైన్స్ లో మీకు ఏవైనా ల్యాక్ ఉన్నాయి అని అంటే డాక్టర్ చెప్తే డాక్టర్ మీకు మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి మీకు పిల్స్ కానీ పౌడర్స్ కానీ ఇస్తారు. అలా చేసాక కూడా మీకు ఇంకా మిల్క్ ప్రొడక్షన్ మీకు సరిపోవట్లేదు అని అనుకుంటే దెన్ డాక్టర్ సజెషన్తో మీరు ఫార్ములా మిల్క్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద సైన్స్ అనమాట. ఈ సైన్స్ దాన్ని మీరు ఫాలో అయితే మీరు ఈ సైన్స్ అన్ని మీ బేబీ కానీ రీచ్ అయితే నో నీడ్ టు వరీ, మీ మిల్క్ అనేది బేబీకి సఫిషియంట్ గా సరిపోతుంది అని అర్థం. సో నో నీడ్ టు వరీ అనమాట. ఇవి చూసుకుంటే చాలు. దీస్ ఆర్ ద మెయిన్ సైన్స్ అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో మీకు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. యూజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.